గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. తాజా వార్తలపై విశ్లేషణలు అందించడానికి ఈరోజు మనతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ మిఠల్ నరసయ్య గౌడ్ గారు, బీజేపీ ఎన్విరాన్మెంటల్ సెల్ కన్వీనర్. అలాగే డాక్టర్ శ్రీరంగం సత్యం గారు, టీపీసీసీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, అండ్ ఐలయ్య యాదవ్ గారు, టీటీడీపీ స్పోక్స్ పర్సన్. అలాగే ఉపేందర్ గారు, టీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి. వీరందరూ ఇప్పుడు మనతో డిస్కషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు మనం ఒక తాజా వార్తను చూస్తున్నాము. కొడంగల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. రేవంత్ రెడ్డి అరెస్ట్ ఇష్యూని ప్రధానంగా మనం ఇప్పుడు చర్చించబోతున్నాము. గుడ్ మార్నింగ్ అండి సార్. ఇప్పుడు మనకి తాజాగా అందినటువంటి వార్త, ఎక్కడ చూసినప్పుడు బ్రేకింగ్స్తో దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి అరెస్ట్. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అరెస్ట్ వెనుకున్న కారణాలు ఏవై ఉండొచ్చుంటారు సత్యం గారు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అసలు ఏ రీజన్తో అరెస్ట్ అనేది జరిగి ఉండొచ్చు? దీని వెనుక ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఈ రోజు ఆయన సభ కూడా ఉంది, ఎలా చూడాలంటారు? ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి కూడా ఒక రీజన్ ఉండాలి కదా. వాస్తవంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిరంకుశత్వ పరిపాలన కొనసాగుతుంది అని మేము కాంగ్రెస్ పార్టీ గత 3 సంవత్సరాల నుంచి అంటూనే ఉంది. మనం తెచ్చుకుని తెలంగాణ వేరు, నడుస్తున్న తెలంగాణ వేరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఇదైతే అరెస్ట్ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే తెల్లవారుజామున 3:30 గంటల టైంలో ఆ సమయంలో వచ్చి డిస్టర్బ్ చేసి, ఇంకోటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళాలి, అక్కడే ఉన్నాడు, ధైర్యంగా ఆ ఇంట్లోనే పడుకున్నాడు. ఆ విషయం మీరు అవసరం చేయొచ్చు, తెచ్చి సిటీ తరలించి మొత్తం బయట పోలీసులు మీరు బయటకు రావద్దని చెప్పొచ్చు. అది చెప్పే విధానం వేరు, దానికి మాట్లాడే విధానం వేరు. కానీ ఇక్కడ మీ పరిస్థితి ఏంటంటే, ఒక భయభ్రాంతులకు గురి చేసి నిన్నటి నుంచి ఒక టెన్షన్ క్రియేట్ చేసి, మీరు గమనించండి, కేసీఆర్ గారు ఎజెండాలో ఎన్నికలకు పోయిన ఎజెండాకి ఇప్పుడు ఎజెండాకి ఎలా మార్చుకుంటూ వస్తున్నారనేది ప్రజల్ని మళ్ళీ ఒక టెన్షన్, ఉద్రిక్త వాతావరణం తీసుకొచ్చి, మళ్ళీ ఉద్యమ వాతావరణం తెచ్చి వాళ్ళందరినీ బ్లాక్మెయిల్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ తీసుకొచ్చి మళ్ళీ టీఆర్ఎస్కి ఓట్లేయాలి. రాని చంద్రబాబు గురించి బూచి చూపించడం, రేవంత్ రెడ్డి గురించి బూచి చూపించడం, ఇంకోటి చెప్పడం, ఇంకోటి. రేవంత్ రెడ్డి గారు ఒక్కటే క్వశ్చన్ అడిగారండి అక్కడ, మాకు రావాల్సిన నీళ్లు, సిమెంట్ ఫ్యాక్టరీ పోయినసారి మీరు మాట ఇచ్చి ఎందుకు చేయలేదు? వాటికి స్పష్టమైన హామీ ఇచ్చి, స్పష్టమైన వివరణ ఇచ్చి మీరు అడుగుపెట్టండి నియోజకవర్గం. తప్పేముంది అందులో? నువ్వు చేసిన పనులు చెప్పండి, చేయలేని పనులు ఎందుకు చేయలేదు చెప్పండి, చేయబోయే పనులు చెప్పండి. తప్పేముంది అందులో? ఆ క్వశ్చన్ చేసేదానికి కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు ముఖ్యమంత్రి గారు. నిస్సహాయ పరిస్థితుల్లో ఒక ఫ్రస్ట్రేషన్ లో అయ్యి, మొన్న కూడా అంతే చూసారు, మీరు గమనించాలి. మొన్న మన జోగిపేట సభలో కూడా ఒక ముస్లిం యువకులు లేచి మా రిజర్వేషన్ గురించి ఏంటంటే, కూర్చో ఏం రిజర్వేషన్, ఏం మారుతాం, వాళ్ళకు తయారయ్యా అంటే. ఎందుకంటే అన్ని వేల మంది పబ్లిక్లు, అన్ని లక్షల మంది, కోట్ల మంది చూసే లైవ్ లో మీరు అలా మాట్లాడుతుంటే మీ ఇరిటేషన్ అయిపోతుంది, మీరు అధికారం కోల్పోతున్నారని ఒక దాంట్లో వచ్చేసారు. ఆ మానసిక స్థితి అలా అయిపోయింది. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం అన్యాయం మేడం. వాళ్ళ ఇంటికి వెళ్ళి దారుణంగా బెడ్రూమ్ నుంచి తీసుకుని బలవంతం లాక్కోపోతున్నారు. మీరంతా చూసారు టీవీలో. ఇలాంటి నిరంకుశత్వ పరిపాలన మనకు వద్దు, మనకి ఇలాంటి పరిపాలన వద్దనే మనం కోరుకున్నాం. ఒక్క మాట మేడం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమాల్లో నలిగి గత 60 సంవత్సరాలు అనేక ఉద్యమాలు, మావ ఉద్యమాలు కావచ్చు, ప్రత్యేక 69 ఉద్యమం కావచ్చు, మొన్న కొత్త మళ్ళీ ఉద్యమం కావచ్చు, తొలి ఉద్యమం కావచ్చు, ఇవన్నీ ఉద్యమాలు చూసి ఈ ఉద్యమాలు విరక్తి కలిగి ఉన్నారు. మళ్ళీ నువ్వు ఉద్యమం తీసుకెళ్లి మన తెలంగాణ మనకు వచ్చి దీన్ని ప్రజాస్వామిక తెలంగాణ ఎలా సాధిద్దామని ఆలోచించాలి తప్ప, దయచేసి ఇలాంటి వాటి వల్ల కేసీఆర్ గారు నష్టమే తప్ప లాభం లేదు. ఇలాంటి వాటిని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.